అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. చివరకు 10వ తరగతి పరీక్షా పత్రాలు కూడా లీకేజ్ అయితే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇక దేనికి స్పందిస్తారు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కష్టపడి చదివి వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుండాలని చెప్పి ప్రయత్నంతో వాళ్ళు పరీక్షకు పోతే ఎవరో మంత్రుల యొక్క నిర్వాహం వల్ల వాళ్ళ అసమర్థత కానీ వాళ్ళ ప్రయోజనం కోసం కానీ ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తే వాళ్ళ ఇన్స్టిట్యూట్లో మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో పేద మధ్యవర్తి వర్గాలకు సంబంధించి ఉండే విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడితే వాటిని ప్రశ్నిస్తే కూడా వారిని చర్చించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించే ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. నేనైతే స్పష్టంగా ఒక మాట అయితే చెప్పగలుగుతాను. గంటా మంత్రి గారు కానీ నారాయణ గారు మంత్రి గారు కానీ వీరి వియ్యంకులు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 మంత్రులు, వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే దానికోసం పెట్టుబడి పెట్టిన వ్యాపారస్తులు. వీళ్ళు మంత్రులు కాదు, వీళ్ళు వ్యాపారస్తులు. ఎప్పుడైతే వ్యాపారస్తులు మంత్రి పదవిలోకి వస్తే ఇలాగే వ్యవహారం ఉంటుంది. వ్యాపారస్తులు కాకుండా ప్రజాసేవ చేసే ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క మంచెడల గురించి ఆలోచన చేస్తారు. వీరిరువురు కూడా నా ఉద్దేశంలో మంత్రులు కాదు, ప్రజాసేవకు అర్హత కలిగిన వాళ్ళు కాదు, అనర్హులు. వీరిరువురు కూడా వ్యాపారస్తులు. 100 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు, 400 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికంటే ముందు గంటా గారు కానీ నారాయణ గారు కానీ 300-400 కోట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పార్టీని అధికారంలో దిగొచ్చే దానికోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కాబట్టి, కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, పెట్టుబడి పెట్టిన వాళ్ళు కాబట్టి, ఎంత పెట్టుబడి పెట్టినాం, ఎంత తిరిగి లాభాన్ని సంపాదించాలా, 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం, 400 కోట్లు సంపాదించుకోవాలా అనే క్రమంలో ఉండే వాళ్ళు ఇరువురు కాబట్టి వీళ్ళు మంత్రులు కాదు, మంత్రి పదవికి అర్హులు కాదు, కేవలం వ్యాపారస్తులు మంత్రులలోకి తీసుకునే ఈ తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా లాభ నష్టాలను ఆదాయాలను బేరు చేసుకుని ప్రయత్నం చేస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం కోసం కానీ పేద విద్యార్థుల క్షేమం కోసం కానీ ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా 2 మంత్రులను కూడా బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చర్చకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. చర్చ చేసి వాళ్ళ సస్యలత ఏదో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ సమస్యనే కాదండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని సమస్యల మీద కూడా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా తీవ్రమైన పోరాటం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు కూడా మేము అంత గందరగోళం చేసి పోడియం మీదకి ఎక్కి ఆందోళన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈరోజు ఎంతోమంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఈరోజు నీచ సంస్కృతికి వాళ్ళు తెరలేపుతున్నప్పుడు దాన్ని ఖండించి ఇటువంటి సంస్కృతి ముందు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మేము పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వాళ్ళు చిన్న సమస్యగా ఈరోజు భావించవచ్చు. ఏదో చిన్న సమస్య దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని అనొచ్చు, కానీ ఇదే సంస్కృతి రేపు ఎవరు వచ్చినప్పటికీ కూడా పాటించిన ఎంతోమంది లక్షల విద్యార్థుల భవిష్యత్తు పాడైపోయే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇంత తీవ్రతరం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు నిన్న స్వయంగా స్పీకర్ గారే రేపొద్దున సీఎం గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారని చెప్పడం జరిగింది 30వ తారీఖు ఈరోజు. కానీ ఇప్పటి వరకు కూడా స్టేట్మెంట్ లేదు, చర్చకు కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. ఒక్క 2 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వండి, ఆయన జరిగినటువంటి పరిస్థితిని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తారని చెప్తున్నా కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు అని అంటే ఈరోజు తప్పు చేశాము అన్న భయం వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు చర్చకు ముందుకు రావట్లేదు. నిజంగా వాళ్ళు తప్పు చేయలేదు అనుకుంటే చర్చకు రమ్మనండి, చర్చకు వచ్చే ధైర్యం మాత్రం లేదు. ఈరోజు ఆధారాలతో సహా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మేము ఆధారాలతో సహా చెప్తున్నప్పటికీ కూడా బాధ్యుల మీద ఎటువంటి చర్యలు కూడా ఉండవు. ఎందుకంటే దీని వెనక అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ మంత్రుల హస్తం ఉంది కాబట్టి ఈరోజు దీనికి చర్చకు ముందుకు రావట్లేదని మేమైతే భావిస్తున్నాం. ఈరోజు కేవలంగా విద్యార్థుల భవిష్యత్తు గురించి పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే ప్రశ్నాపత్రాల లీకేజ్ గురించి పోరాటం చేస్తున్నామో 3 రోజులుగా, ఏమండి ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి 3 రోజులుగా మైక్ ఇవ్వలేదని అంటే అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం? ఎటువైపు వెళ్ళిపోతుంది? ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు కాదా? వాళ్ళు ఏంటంటే ఏకపక్షంగా వాళ్ళ మంత్రులు తప్పులు చేస్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అధికారుల మీద దాడులు చేస్తారు, సారీ చెప్పేస్తారు, ఇటువంటి అక్రమాల్లోని అవినీతిలోని పాల్గొంటారు, ప్రకటనలు చేసేస్తారు. దీన్ని ఎత్తి చూపిస్తున్నామన్న కారణంగానే ఈరోజు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత మమ్మల్ని హింస పెట్టినా ఈరోజు మా సభలోని మమ్మల్ని మాట్లాడనీయకుండా చేసినా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం కనుక ఖచ్చితంగా సభను స్తంభింపజేసైనా సరే దీని మీద చర్చ చేయాల్సిందని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.